చందమామ కథ. పరమ పిసినారి. నందవరం గ్రామంలో రంగయ్య అనే షావుకారు ఉండేవాడు. అతను ఒట్టి లోభి. ఒకసారి రంగయ్య పని మీద పట్నం వెళ్లవలసి వచ్చింది. ఈ సంగతి తెలిసి అతని స్నేహితుడైన సుబ్బన్న, ఓయి రంగయ్య, నువ్వు వెళ్లబోయేది బస్తీ కదా, పట్టణంలో వర్తకులు ఒకింటికి రెండింతలు ధరలు చెప్పి మోసం చేస్తారట, కనుక జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు. అందుకు రంగయ్య, ఆ ఆటలన్నీ మన దగ్గరనా అని ధీమాగా చెప్పి బయలుదేరాడు. రంగయ్య పట్టణం చేరుకొని పనులు చక్కబెట్టుకుంటూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అయింది. నెత్తి కాళ్లు మండిపోతున్నాయి. అందుకని గొడుగుల షాపులోకి వెళ్లి ఒక గొడుగు తీసి వేలడిగాడు. 10 రూపాయలండి బాబు అని చెప్పాడు వర్తకుడు. వెంటనే రంగయ్య ఆలోచించాడు. ఒకింటికి రెండింతలు కదా చెప్పి మోసం చేస్తారని మన సుబ్బన్న చెప్పాడు. ఈ గొడుగు అసలు వేళ 5 రూపాయలు అయి ఉండాలి అనుకుని 5 రూపాయలకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అన్నాడు. అలా ఇలా బెట్టు చేసి వర్తకుడు ఎలా అయితేనే అంతకే ఒప్పుకున్నాడు. వర్తకుడు 5 రూపాయలకి ఇస్తున్నాడంటే దీని అసలు ఖరీదు అందులో సగమే కదా అయి ఉండాలి అనుకుని రంగయ్య, అయ్యా 2.5కి ఇస్తే ఇవ్వు, లేకుంటే వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. వర్తకుడికి చికాకెత్తి, భలే బేరగాడివయ్యా, అంత కూడా ఎందుకు, ఊరికే పట్టుకుపో అని చేదరించుకున్నాడు. అప్పుడు రంగయ్య, వర్తకుడు ఒక గొడుగు ఉచితంగా ఇస్తానంటే నిజానికి అతడు 2 గొడుగులు ఇవ్వవలసి ఉంటుంది కదా అని లెక్కవేసి, అయ్యా 2 గొడుగులు ఇస్తేనే తీసుకుంటాను, ఒక్కటైతే వద్దనే వద్దు అన్నాడు. ఈ మాటలకు అక్కడ వాళ్ళందరూ విరగబడి నవ్వారు. చందమామ కథ. జూదగాడి బుద్ధి. ఒక ఊళ్ళో 3 స్నేహితులుండేవాళ్లు. వాళ్లకు జూదమాడటమే వృత్తి. ఒక రోజున వాళ్ళు ఆట ఆడగా అందులో 2 గెలుచుకున్నారు. 3వ వాడు ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, చేతిలో డబ్బు లేక తక్కిన 2కి బాకీ పడ్డాడు. వాళ్ళు ఊరుకోక, మా సొమ్ము మాకిచ్చి మరీ కదలబోయ్ అని చెప్పి ఆ 3వ వాడిని నిర్బంధించారు. 3వ వాడి చేతిలో పైసా కూడా లేదు. వీళ్ల పీడ ఎలా తప్పించుకోవాలా అని చాలాసేపు ఆలోచించాడు. ఎంతకు ఏమీ తోచక వాళ్ళు ఆదమర్చి ఉండగా గుప్పెడిసక తీసి వాళ్ల కళ్ళలో కొట్టి కాలి కొద్దీ పరుగు తీశాడు. వాళ్ళు కళ్లల్లో ఇసుక దులుపుకొని కాస్తంత స్థిమిత పడిన తర్వాత మోసం చేసిపోయిన ఆ 3వ వాడి కోసం తెగ వెతికారు. కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. వాడు పోయి ఒక తోటలో మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద చల్లగా ఉండడం చేత ఆ 2 జూదగాళ్లు కూడా అక్కడికే చేరుకుని విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు. ఊరకే కూర్చోవడం ఏంటి, ఒక ఆట వేసుకుందాం అనిపించింది వాళ్లకు. ఆట ప్రారంభించారు. ఆట వేసిన కొంచెం సేపటికల్లా ఆట రక్తి కట్టింది. ఇదంతా కనిపెట్టి చెట్టుపై నుంచి చూస్తూ ఉన్న 3వ వాడికి ఆట మీద ఉద్రేకం కలిగింది. ఈ మారు ఆట నేను వేస్తానుండవోయ్ అంటూ గభీమని చెట్టు మీద నుంచి కిందకి దూకాడు. దొరికాడురా దొంగ అంటూ జూదగాళ్ళిద్దరూ 3వ వాడిని పట్టి కసితీరా బాగా దేహశుద్ధి చేసి వదిలారు.